గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి దూకుడు పెంచింది. వల్లభనేని వంశీపై సిఐడి అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని ప్రశ్నించాలని కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 25వ తేదీన వంశీని కోర్టులో హాజరుపరచాలని 3rd మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ విజయవాడ జైలులో ఉన్నారు. ఈ కేసులో అతని రిమాండ్ రేపటితో ముగుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని విచారించాలని సిఐడి అధికారులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ జైల్లో ఉన్నటువంటి వంశీపై సిఐడి మరోసారి కోర్టులో పీటీ వారెంట్ జారీ చేసి 10 రోజుల కస్టడీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే గన్నవరానికి సంబంధించిన వల్లభనేని వంశీకి ఉచ్చు బిగిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులోని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీకి మరి కాసేపట్లోని మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు చేయబోతున్నారు. ప్రధానంగా గన్నవరం టీడీపీ ఆఫీసు కార్యాలయంలో దాడి కేసులో 71వ నిందితుడిగా వంశీ ఉన్నారు. అయితే ఆయన ఇటీవల కోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టులోని ముందస్తు బెయిల్ కు సంబంధించిన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ కొద్ది రోజుల క్రితమే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ ను దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోని పీటీ వారెంట్ ను దాఖలు చేయబోతున్నారు. వంశీని ప్రశ్నించాలని కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసినట్లుగా మనకి సిఐడి తెలుస్తుంది. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసును సిఐడి విచారిస్తున్న నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురున్న పోలీసులు సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఈ గన్నవరం టీడీపీ కార్యాలయంలోని చాలా కీలకంగా వంశీ ఉన్నారు. వంశీ ఆదేశాల మేరకే ఈ దాడి జరిగింది, అల్లరిముక్కలు దాడి చేశారు. దానిపై కూడా ఇటు సిఐడి అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కోర్టులోని ముందస్తు బెయిల్ కి సంబంధించిన పిటిషన్ వేసిన వంశీని తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా గతంలోని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇటీవల వంశీకి సంబంధించి అదే బెయిల్ పిటిషన్ పై రెండు పక్షాలకు సంబంధించిన వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయటం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు రంగంలో దిగారు. పీటీ వారెంట్ దాఖలు చేసిన సిఐడి అధికారులు ఆయన్ని ప్రశ్నించాలంటూ కూడా పీటీ వారెంట్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. రేపు కోర్టులో హాజరుపరచాలనేది మాత్రం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని మరో పక్క సత్యవర్ధన్ కు సంబంధించిన కిడ్నాప్ కేసులో రేపటితోని వంశీ జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతుంది. ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ సంబంధించిన విచారణకు సంబంధించి వాదోపవాదాలు ముగిశాయి. కోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. ఈ రోజు మధ్యాహ్నానికి పోలీసు కస్టడీకి సంబంధించి వంశీపై కోర్టు SC/ST కోర్టు నిర్ణయం తీసుకొని జడ్జిమెంట్ ఇస్తున్న తరుణంలోనే మరో కేసు ఏదైతుందో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో కేసుకు సంబంధించి మాత్రం పోలీసులు సిఐడి అధికారులు పీటీ వారెంట్ చేసిన నేపథ్యంలో రేపు కోర్టులోని వంశీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఒక్క కేసు ముగిస్తే ఇంకో కేసు ముగిస్తే ఇంకో కేసు ఉన్నట్లుగా వంశీని తీవ్ర స్థాయిలోని ఉచ్చిబిక్కించేసి కూడా పోలీసులు పూర్తి స్థాయిలోని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం 14 కేసుల వరకు కూడా వంశీని చుట్టుముట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా సత్యవర్ధన్ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. పోలీస్ కస్టడీకి సంబంధించి మరి కాసేపట్లో కోర్టు నిర్ణయం తీసుకున్న తరుణంలోని టీడీపీ కార్యాలయంలోని దాడి కేసులోని కోర్టులో సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.